తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, ఇండస్ట్రియల్ మినిస్టర్లు, ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మరి తాపకు చలో దావోస్, మనం చలో బస్ భవన్లు ఇవాళ చలో బస్ భవన్ ఇచ్చిండ్రు ఆర్టీసీ కార్మికులు వాళ్ళ హక్కుల కోసమని. ఆ విధంగా ఈరోజు చలో దావోస్ లెక్కపోతున్నారు. ముందుగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన చలో దీనికోసం పెద్ద ఎత్తున మీడియాలో అంత రానప్పటికీ మరి మొత్తానికి ఆర్టీసీ కార్మికులు ఈరోజు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఈరోజు చలో బస్ భవన్కు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు చలో బస్ భవన్ ఆర్టీసీ కార్మికుల ధర్నా అనేది తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టిండ్రు. ఇందులో ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా మరి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. అందులో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది, వేతన సవరణ అనేది, ఉద్యోగ భద్రత అనేది, బకాయిలు చెల్లించడం అనేది ఈ మొత్తం ఈరోజు పచ్చి మోసం చేసింది ప్రభుత్వం. ఈ డిమాండ్లు చేసుకుంటే ఈరోజు కార్మిక సంఘాలు మరి కొంతమంది రాజకీయ పార్టీల మద్దతుతోని వాళ్ళు నిరసనలు ఇంతకుముందు జరిగినాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్గా చేసిండ్రు. కానీ ఈరోజు ప్రధానమైన డిమాండ్ వాళ్ళ ఏంటంటే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలనేది, అంతేకాకుండా యూనియన్లు పునరుద్ధరణ జరగాలని. మరి అది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి యూనియన్లను ఏ విధంగా అణగదొక్కిందనేది అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈరోజు 2021-25 వేతన సవరణలు అమలు చేయాలనేది, అంతేకాకుండా మరి సిబ్బందికి సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, పనిభారం తగ్గించాలని. ఇందులో కూడా మరి రిటైర్డ్ ఉద్యోగుల వాళ్ళది ఈరోజు చెల్లించలే. నాకు చాలామంది వాళ్ళు ఫోన్ చేసిండ్రు ఆర్టీసీ కార్మికులు, మా సబ్జెక్ట్ కూడా మాట్లాడాలని. అయితే వాళ్ళ యూనియన్లు ఉన్నాయి కదా అని అనుకున్నా, కానీ వాళ్ళ యూనియన్లు అక్కడ కూడా లేవంటే. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు అంటే వీటిని యూనియన్లను అనగదొక్కింది కేసీఆరే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని యూనియన్లను, గతంలో పోయిన యూనియన్లను కూడా వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. అందుకనే ఈరోజు సమత, మమత, శ్రీనివాస్ గౌడు, స్వామి గౌడు ఎవరు కూడా ఈరోజు ఇంతమంది చనిపోయిన వాళ్ళు ఎవరు మాట్లాడరు, బయటికి రారు, మీతో మేము ఉన్నామని చెప్పి వాళ్ళు సంఘీభావం తెలుపరు, పరామర్శలు చేయరు. ఈరోజు అదే దుకాణం ఈరోజు. అయితే ఐఎన్టీయూసీ పిలుపు, తమ సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీయూసీ జనవరి 9న చలో బస్ భవన్ మహాధర్నాకు పిలుపునిచ్చిందట. పోరాట దినం ఆ రోజు కూడా నల్ల బ్యాచ్ల కార్యక్రమం జరిగింది. 2005 అక్టోబర్లో బీఆర్ఎస్ కూడా ఇదే ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. మొత్తానికి ఆర్టీసీ కార్మికుల సమ్మె మాత్రం ఈరోజు ధర్నా మాత్రం చలో బస్ భవన్ అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈరోజు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడం, మరి వాళ్ళకు రావాల్సిన వాళ్ళ డిమాండ్లు, వాళ్ళ హక్కుల గురించి ఈరోజు వాళ్ళు నినాదాలు ఇవ్వడం అక్కడ జరిగింది. మరి మీడియా అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థమవుతలేదు. వీళ్ళది కూడా ఇప్పుడు సేమ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ బకాయిల కోసం వారు పోరాటం చేస్తుంటే వాటికి కూడా ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేని పరిస్థితులలో ఈరోజు మీడియా ఉందంటే అర్థం చేసుకోవాలి మనం ఎక్కడ ఉన్నాం అనేది. కాబట్టి ఈరోజు మనం మౌత్ టు మౌత్ సోషల్ మీడియానే ఎక్కువగా చేసుకొని ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క మద్దతు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, మరియు అంతేకాకుండా ఈరోజు టీచర్లు, వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీనికోసం ప్రత్యేకమైన ఒక పెద్ద ఉద్యమం ఖచ్చితంగా లేవాల్సిన అవసరం ఉంది. ఇది చిన్న ఒక రీప్రజెంటేషన్లతోని లేకుంటే ఒక కార్యక్రమంతో అయ్యేది కాదు. ఇది హక్కుల ఉద్యమం. ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం అని. తెచ్చుకున్న తెలంగాణ, కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ, బలిదానాలు అయి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు మన స్థానం ఎక్కడుందనంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాని మించిన దౌర్భాగ్యం ఇంకేం ఉండదు. కాబట్టి ఈరోజు కార్మికుల హక్కు కోసమే కాక ఈరోజు 101% మరి టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఈ సంఘాల బలోపేతము, సంఘాల గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆపోజిషన్లో ఉన్నది కాబట్టి నీతులు మాట్లాడుతుండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేకుంటే బీజేపీ ప్రభుత్వం కానీ నీతులు మాట్లాడుతుంది. కానీ అందరు కలిసి సిండికేట్గా ఏర్పడి ఈ అసోసియేషన్లను కానీ యూనియన్లను కానీ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు.
వాళ్ళ మాటలు వినడంలోనో అవి మొత్తం అనగదొక్కిండ్రు. కాబట్టి ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులతో మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఇక మనం చూస్తున్నాం ఈరోజు చలో బస్ భవన్ కార్యక్రమం జరిగింది. మరి మొన్నటి దినాన మనము రేణుకా చౌదరి ఇంటి ముట్టడి కాడికి పోయినాము. మరి అది వరకు గవర్నర్ గారి ఆఫీస్ కాడనే ధర్నా చేసిన చలో చేస్తాం. ఇవన్నీ దేనికోసం చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నామనంటే ఈరోజు మనం మీకు రావాల్సిన బకాయిల కోసము, రావాల్సిన పెండింగ్ బిల్స్ కోసము ఈ కొట్టాడ నడుస్తుంది, ఈ యుద్ధం నడుస్తుంది. మరి ఇవన్నీ నడుస్తూ ఉంటే మరొక దిక్కేమో ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు తెచ్చినామని అంటున్నారు. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు తెచ్చిన పెట్టుబడుల గురించి మనం కొన్ని మాట్లాడుకుందాం. కొన్ని తీసిన అది పేపర్లలో వచ్చినాయి, కొన్ని తీసిన. అయితే మొన్నటి దినాన రేవంత్ రెడ్డి గారు మరికొంతమంది కలిసి మరి ఎక్కడికి దావోస్కు పోయినారు. తెలంగాణ ప్రజల ట్యాక్స్ రూపంగా కట్టిన పైసలతోని ఈరోజు ప్రతి సంవత్సరం తీర్థయాత్రలకు పోయినట్టు పోతున్నారు. వస్తే మేము లక్షల కోట్లు చేసినామని చెప్తున్నారు. మరి 2025లో ఈయన ఎంత తెచ్చిందా అని అంటే రేవంత్ రెడ్డి గారు 1,78,950 కోట్లు ఆల్రెడీ పోయిన సంవత్సరం తెచ్చిండని చెప్పి చూపించిన దానికి వివరాలని చదివిన. ఇవన్నీ కూడా గ్లోబల్ కంపెనీలే, అంటే గ్లోబల్ కాదు, సారీ, మన భారతదేశానికి సంబంధించిన కంపెనీలే. మరి దావోస్కి పోయి అక్కడెందుకు ఒప్పందం చేసుకోవాలి? నంబర్ 1. మళ్ళీ వీళ్ళే ఇంకో ఒప్పందం చేసుకున్నారు. ఎక్కడ ఒప్పందం చేసుకున్నారు అది కూడా చూపెడతా. సేమ్ ఇదే బ్యాచ్ ఇంకో ఒప్పందం జరిగింది. ఇంకో ఒప్పందము ఇగో ఇది ఇంకో ఒప్పందం. ఇది జస్ట్ ఈ ఒప్పందమే నెల రోజులు కూడా అయిందో కాలేదు. ఒకసారి మీరు చూడండి. అంటే ఇక్కడ జనాన్ని పిచ్చోళ్ళు అనుకుంటుండ్రా, లేకుంటే వీళ్ళు పిచ్చోళ్ళక తిరుగుతుందా నాకు అర్థమవుతలేదు. ఒకసారి చూడండి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లా 2025లో విత్ 1.88 lakhs crores ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ మొన్ననే వచ్చినాయి. అర్థమైందా? అంటే 2025లో ఇంతకుముందు నేను చదివినట్టుగా 1,78,000 కోట్లు ప్లస్ 1.88 కోట్లు, ఈ రెండు కలిస్తే ఎంత అవుతుంది? దాదాపు 3,60,000 కోట్లు. అటు ఇటుగా 3,68,000 కోట్లు అవుతాయి. మరి ఇన్ని లక్షల కోట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దావోస్కి ఎందుకు పోయినరు? మళ్ళీ దావోస్లో మళ్ళీ ఎవరు పెట్టుబడి పెట్టబోతుండ్రు అని అంటే ఈరోజు దావోస్కి ఎందుకు పోతుండ్రు అని అంటే ఇక ఈరోజు అక్కడ వీళ్ళే మళ్ళీ లోకలోళ్ళే కూర్చుండ్రు. లోకలోళ్ళంతా కూర్చొని ఈరోజు అక్కడ గ్రీన్కో వాళ్ళతోని ఈరోజు మీటింగ్ అంతా లోకలోళ్ళే ఉన్నారు. అక్కడ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కొడుకు అంతా. అంటే ఆడ పెట్టుబడులు పెట్టనీకి పోతుండ్రా, పెట్టుబడులు తేనీకి పోతుండ్రా నాకు అర్థమవుతలేదు. అయితే ఇందులో పొంగిలేటి కొడుకు సీఎం రమేష్ గ్రీన్కో అసలు దావోస్లో ఏం జరుగుతుందనే ప్రశ్న ఈరోజు తెలంగాణ ప్రజలకు ఉన్నది. రేవంత్ ప్రభుత్వం దావోస్లో చేస్తుంది వింత మీటింగ్లా ఇదొకటంట. అంటే ఆల్రెడీ ఇదివరకు చంద్రబాబు నాయుడు దాదాపు 15 సార్లు పోయిందంట. ఆయనకు దావోస్ మ్యాన్ అని పేరు కూడా పెట్టిందని చెప్పేసి ఆంధ్ర మీడియా కోడైకి వస్తుంది. ఇక హైదరాబాద్కు చెందిన గ్రీన్కో కంపెనీ ప్రతినిధులతో దావోస్లో సమావేశమైనారు తెలంగాణ మంత్రులు. ఎవరు? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అండ్ శ్రీధర్ బాబు గారు. ఇక వీళ్ళే గ్రీన్కో కంపెనీ ప్రతినిధులు వీళ్ళంతా. ఆసక్తికర విషయం ఏంటంటే ఇక్కడ ఇదే గ్రీన్కో మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫార్ములా ఈ కేసు పెట్టిండ్రు. ఇక ఫార్ములా ఈ కేసు పెట్టిండ్రు. ఇక ఇప్పుడు కొత్త పోకడలు ఏది మన తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడానికి ఇక మన దగ్గరికి వెళ్ళిపోయే పైసలు ఇప్పుడు ఏదో వచ్చింది ఒకటి ఫార్ములా ఈ కేసు దానిపైన ఉంది కదా. ఈరోజు ఫార్ములా అంటే కార్ రేసులు పెట్టింది దేనికోసము? కేటీఆర్ గారు పెట్టిండ్రు అంటే ప్రపంచ దేశాలను ఆకర్షించి పెట్టుబడులు పెట్టనీకి. నంబర్ 1. పోనీ బ్యూటీ కాంటెస్ట్లు ఎందుకు పెట్టినామని రేవంత్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఏం చెప్తాడు? ప్రపంచ పెట్టుబడులు ఆకర్షించడానికి ఇక్కడ సుందరీమణుల పోటీలు పెట్టినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఇక గ్లోబల్ సమ్మిట్ ఎందుకు పెట్టినామంటే అది కూడా ఏది ప్రపంచ ఇన్వెస్ట్మెంట్లు మొత్తము ఆకర్షించడానికి పెట్టినా అని చెప్పేసి అది కూడా చెప్తారు. అంటే ఈరోజు ఈ కార్ రేసులు కానీ లేకుంటే ఈ ఫార్ములా కానీ లేకుంటే గ్లోబల్ సమ్మిట్లు కానీ సుందరీకరణ పోటీలు కానీ ఇవన్నీ కూడా సుందరీమణుల పోటీలు ఇవన్నీ కూడా
ఈరోజు ప్రపంచ బహుళజాతి కంపెనీలను ఆకర్షించి అక్కడికి వెళ్ళి పెట్టుబడులు దేనికి అంటే మీరు దావోస్కు పోయేది పెట్టుబడులు దేనికే, వాళ్ళు మన దగ్గరకు వచ్చేది పెట్టుబడులు దేనికే, మనం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టేది కూడా పెట్టుబడులు దేనికే. మరి ఇన్ని పెట్టుబడులు వచ్చినప్పుడు మరి ఆర్టీసీ కార్మికుల యొక్క వాళ్ళ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళ రిటైర్డ్ బకాయిలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళ పెండింగ్ బిల్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఈరోజు టీచర్ల పెండింగ్ బిల్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళ రిటైర్డ్ అయిన పైసలు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల మీ దగ్గర పెట్టుకున్న పైసలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఈరోజు మీరు పిఆర్సీలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఇవన్నీ కూడా మరి ఇన్ని పైసలు ఇన్ని లక్షల కోట్లు మీరు తెస్తున్నప్పుడు ఇన్ని పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నప్పుడు మరి ఆటోమేటిక్గా మన రాబడి కూడా పెరగాలి కదా, మన రాబడి కూడా ఉండాలి కదా. ఇది ధనిక రాష్ట్రంగా మీరు మార్చినట్టే కదా. ఇక 16 లక్షల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ గత పాలకులు మీరు ఈ సిండికేట్ కలిసి పొలిటికల్ సిండికేట్ అంతా కలిసి ఈరోజు వీళ్ళంతా ఏం చేసింది, వీళ్ళందరూ కలిసి ఏం చేసింది, ఈరోజు దాదాపు 7 లక్షల కోట్ల అప్పు దాటించినామని అంటారు. మళ్ళా ఇక వీళ్ళే మళ్ళీ కట్టల పడతారు. ఇక ఈ ఫార్ములా కేసులో గ్రీన్కో కంపెనీ కూడా ముద్దాయి, దాని మీద రేవంత్ సర్కార్ కేసు పెడుతుంది. దాంతో నేను ఫోటోలో పెట్టిన చూడండి, ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మరియు శ్రీధర్ బాబు అదే కంపెనీతో మీటింగ్ పెట్టిండ్రు. మరి ఇక కేటీఆర్ జైలుకు పంపుతారా, వీళ్ళు పంపరా? 101% పంపరు. వీళ్ళంతా ఒకటే, ఇలా పోయేది ఎవరంటే ఉద్యోగులే పోతారు. అంత దూరం పోయి హైదరాబాద్ కంపెనీ, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ పక్కనే ఉంటారు కదా కంపెనీ, గ్రీన్కో కంపెనీ ఈయనే ఉంటుంది. పిలుచుకొని మీరు తాజ్ బంజారాలు పెట్టుకొని, మా పైసలే కదా, పబ్లిక్ పైసలే కదా పోయేది, తాజ్ బంజారాలు పెట్టుకోండి, ఆడబెట్టుకోండి. ఈరోజు దావోస్కి పోయి పెట్టుకుంటావా మీటింగ్? ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్కు పోయి అక్కడ మీటింగ్ పెట్టినారు. ఇక్కడ మనకు జాగలేనట్టు, హైదరాబాద్ జాగలేదంట మీటింగ్ పెట్టుకోనికి. కాబట్టి వీళ్ళందరూ దావోస్కు పోయి తెలంగాణ ప్రజా పైసలు ఖజానాకి వెళ్ళి ఎత్తుకొని పోయి అక్కడ పోయి వాళ్ళు జల్సాలు చేసుకుంటా ఆడ పెట్టుబడుల మీటింగు ఆడబెట్టిందంట. అక్కడ గ్రీన్కో కంపెనీకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి వీళ్ళంతా ఇంకా విచిత్రాలు ఉంటాయి. ఒక 2-3 రోజులల్లో విచిత్రాలు ఒక 2-3 రోజులలో ఉంటుంది. దయచేసి ఈ వీడియో మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీరు షేర్ చేస్తూ ఉండండి. అయితే అక్కడ పోయి చేసిందట. అయితే మొత్తానికి అలా జరిగింది. నాకు అనిపిస్తుంది ఏంటనంటే ఈరోజు గ్రీన్కో కంపెనీని ఈరోజు ఈ ఫార్ములా దాంట్లో ముద్దాయిగా ఉన్నారు. అందరూ కేటీఆర్ మీద కూడా కేసు అయింది, కేటీఆర్ మీద ఎంక్వైరీ అయింది. నాకు తెలిసి అలా సెటిల్మెంట్ అవుతున్నట్టున్నది. ఈ ఫోటో చూడండి, వీళ్ళంతా గ్రీన్కో ప్రతినిధులు, అంటే ఈ కార్ రేసులో వీళ్ళందరి మీద కేసు అయ్యి ఉన్నది. ఇగో వీళ్ళందరి మీద కేసు అయి ఉంది. అక్కడ సెటిల్మెంట్ జరుగుతుందా, పెట్టుబడుల గురించి మాట్లాడుతుందా చెప్పు. వీళ్ళ మీద కేసు పెట్టింది రేవంత్ రెడ్డి. మరి దావోస్కు పోయి ఇక్కడ మాట్లాడుకోవచ్చు కదా, ఇక్కడ కాకుండా దావోస్కు పోయి పెట్టుబడుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? గ్రీన్కో కంపెనీ వాళ్ళు దొంగలేనా? గ్రీన్కో కంపెనీ వాళ్ళు తెలంగాణ దోసుకున్నోలేనా? గ్రీన్కో కంపెనీ వాళ్ళు ముద్దాయిలేనా? ఈరోజు అక్కడ పోయి తీసుకొని ఎందుకు తీసుకుపోవాలి? ఇక ఇంకా దారుణం ఏంటంటే ఈ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నావు? ఈరోజు సీఎం రమేష్ ఉన్నాడు, అంతేగాక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కొడుకున్నాడు హర్ష, ఏది మొన్న ఒక సిఐని బెదిరించినాడు. వీళ్ళందరూ కూర్చొని అక్కడ సెటిల్మెంట్ కాకుంటే ఏం చేస్తున్నట్టు? కాబట్టి ఇంకా ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నది. గ్రీన్కో కంపెనీ గురించి తెలిసినటువంటి ఒక సార్ ఉన్నాడు, మన అడ్వకేట్ సారు. ఆయన సార్తో ఒకసారి మనం మాట్లాడదాం. అయితే దానికంటే ఆయన ఫోన్ ఎత్తుకునే ముందు ఈరోజు ఇంత ఘోరంగా జనమందరూ ఇబ్బంది పడుతూ ఉంటే జనానికి ఇయ్యనికి పైసలు లేవంటారు, జనానికి వాళ్ళ పైసలు వాళ్ళు దాచుకున్న పైసలు ఇయ్యనికి పైసలు లేవంటారు. కానీ ఈరోజు జనం పైసలు ఎత్తుకపోయి అక్కడ అయ్యా కొడుకులు, మళ్ళీ ఆంధ్ర ఎంపీలు, చంద్రబాబు నాయుడు ఏజెంట్లు, బీజేపీ ఎంపీలు కూర్చొని అలా సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు. ఏది మన దావోస్కు పోయి అక్కడ సెటిల్మెంట్ నడిపే పరిస్థితి ఉందని అంటే ఇక ఇంత మించిన దౌర్భాగ్యం ఏముంది చెప్పండి. ఇక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కొడుకు సీఎం రమేష్. సార్ నమస్కారం సార్. సార్ ఒక వండర్ చెప్తున్నా సార్ మీకు. ఒక వండర్ అంటే చాలా మీరు లైవ్లో ఉన్నారు అంటే ఇంత వండర్ అనే నాకు తెలియదు. అయితే ప్రస్తుతము ఇప్పుడు గ్రీన్కో కంపెనీ మన ఈ కార్ రేస్లా
దాని మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది, కేసు అయింది, సిఐడి ఉందిగా కేసు. అయితే ఇప్పుడు గ్రీన్కో ప్రతినిధులతోని ఇక్కడ హైదరాబాద్లో జాగలేదని దావోస్కు పోయినరు. దావోస్లో మీటింగ్ పెట్టిండ్రు. దావోస్లో ఆ మీటింగ్లో ఎవరెవరు ఉండరు? ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు, మరి అంతేకాకుండా సీఎం రమేష్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడ మీటింగ్లో కూర్చున్నారు అక్కడ, ఏది గ్రీన్కో ప్రతినిధులతోని. అయితే ఇప్పుడు ఇక్కడ జాగలేనట్టు అక్కడ పోయి ఎందుకు మీటింగ్ పెట్టాలి? నంబర్ 1 సార్, ఇప్పుడు ఈ ఈ ఈ నెల రోజులల్లా అంటే 2025లో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళి 1,78,950 కోట్లు ఆల్రెడీ తెచ్చిండు. మొన్ననేమో మొన్న డిసెంబర్లో ఇక్కడ గ్లోబల్ సమిట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి 1,80,000 కోట్లు మళ్ళీ తెచ్చిండు. అంటే దాదాపు 3,60,000 కోట్లు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు తెచ్చేసిండ్రు. మళ్ళీ దావోస్కి పోయి మళ్ళీ ఎక్కడ కంపెనీలు వస్తాయి? ఏం దేనికి పోయిండ్రు అక్కడికి? ఈ గ్రీన్కో కంపెనీ ఏమైనా సెటిల్మెంట్లు అవుతున్నాయా? పెట్టుబడుల గురించి మాట్లాడుతుండ్రా? అది ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే డూబియస్ అంటే ఇంగ్లీష్ లో వాడిని దావోస్, దాని పేరు దావోస్. డూబియస్ డూబియస్ వర్క్స్, డూబియస్ డీడ్స్. వేరే అంటే దావోస్. ఇప్పుడు మనకి పెట్టుబడి పెట్టడానికి మన దగ్గరికి వచ్చేవాడు వాడిని చూసుకుంటాం మనం. ఆ లోకలోడా బయటోడా తర్వాత విషయం. మనం అక్కడికి వెళ్ళి చేస్తున్నాం అంటే ఖచ్చితంగా అక్కడ సమ్ డీల్స్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు గ్రీన్కో అనే దాని మీద నేను ఇప్పుడు సంవత్సరం కరెక్ట్ ఈ 19వ తారీఖుకి సంవత్సరం పూర్తి అయింది. ఓపెనింగ్ సిటీ నడిబొడ్లో చెప్పా, అరే గ్రీన్కో అనేది మన శ్రీశైలానికి పెద్ద ముప్పుకు మారింది. ఇప్పుడు ఆ శ్రీశైలం నీళ్ళన్నీ ఆడు వాడుకుంటుంటే మనం తర్వాత హైదరాబాద్ నీళ్ళు తాగునీళ్ళు ఆడు తీసుకొస్తారని చెప్పా నేను. నువ్వు న్యూ సిటీ కట్టు, ఫ్యూచర్ సిటీ కట్టు, నీళ్ళు కావాలి కదా, గాలితో బతకలేం కదా. మరి దానిని కనీసం ఎవడు మాట్లాడలేదు అక్కడ ఇక్కడ అంటే, 2 గవర్నమెంట్లకి మాట్లాడలేదు అంటే ఇదే కారణం, డీల్సే. వాడు అక్కడ ఏం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆడు పెద్ద గ్రీన్ ఎనర్జీ అని చెప్పి ఆయన ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు పక్కలో బలిలాగా అదాని తయారవుతారు, అది వేరే విషయం. రేపు నుంచి వీడికి అగ్నిస్ట్ వాడు తయారవుతాడు, ఎందుకంటే ఆడేదే పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ లోపల మన రాష్ట్రానికి జరిగే నష్టాన్ని గవర్నమెంట్ చెక్ పెట్టట్లేదంటే ఇది ఖచ్చితంగా దీని వెనకాల ఒక గుడి పుటానికి పోయిన గవర్నమెంట్ లో ఉంది, అది ఈ కార్ రేస్ లో ఉంది. ఇప్పుడేమో దీన్ని ఏమంటారు, ఇక్కడ డూబియస్ రేస్ అనమాట. ఇది మీరు తెచ్చారు కాబట్టి మేము తీసుకొస్తున్నాం అని చెప్పి వీళ్ళు తయారు చేస్తున్నారు పథకాలు. ఇక్కడ ఇంకోటి అసలు వర్త్లెస్ ఫోన్ ట్యాపింగ్ తో రాష్ట్ర ఖజానా జరిగిన నష్టం ఏంటి చెప్పానండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మనం మళ్ళీ మాట్లాడదాము. నాకేందంటే నా ఫోకస్ అటు ఇటు పోకుండా గ్రీన్కో కంపెనీ పెట్టుబడులు ఇప్పుడు గ్రీన్కో ఒక రాష్ట్రానికి ఒక ఏమంటారు దాన్ని, చాలా హజార్డస్ స్టేట్ కి. సార్ ఈ రోజు ఆర్టీసీ కార్మికులు కూడా రోడ్డు ఎక్కిండ్రు. ఆర్టీసీ కార్మికులు కూడా రిటైర్ బకాయిలు ఇవ్వలేదట. అవును, వాళ్ళకు పనిభారం పెంచిండ్రంట. వాళ్ళ యూనియన్ల పురిగొద్ద అక్కడ యూనియన్ చంపేసిండ్రంట. పోయిన ప్రభుత్వం చంపింది, ఇవాళ అదే కొనసాగుతుంది. ప్లస్ ఈ రోజు ఇవాళ వాళ్ళ చెలో బస్ భవన్ అని పిలిపించిండ్రు. ఇంకో దిక్కు వీళ్ళది నడుస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్లది యూనియన్ల నడుస్తుంది. ఈరోజు ఇవన్నీ ఒక దిక్కు ఉంటుంది. వీళ్ళు లక్షల కోట్లు తెచ్చినామంటారు, మన పైసలు ఎత్తుకపోయి అక్కడికి పోయి ఆడ మీటింగ్లకు పెడతారు. ఇక్కడ మీటింగ్లో మన కడిసే, ఆడ మీటింగ్లో మన కడిసే బ్యూటీ కాంట్రాక్ట్. ఇంకోటి ఇక్కడ విచిత్రమని తెలుసా సార్, ఈ కార్ రేస్ పెడతారు. ఎందుకు పెడుతున్నారు ఆ పిల్లగా అని అంటే మన పెట్టుబడులను ఆకర్షించనీకి. సుందరి మనల ప్రోగ్రాం పెడతారు, దేనికోసం పిల్లగా అంటే పెట్టుబడులను ఆకర్షించనీకి. గ్లోబల్ సమిట్ పెడతారు, దేనికోసం పెడుతుండ్రా అని అంటే పెట్టుబడులను ఆకర్షించి. ఇవన్నీ 3 కార్యక్రమాలు ఆల్రెడీ అయినాయి. మరి నువ్వెందుకు పోతున్నావు దావోస్ కంటే పెట్టుబడులను ఆకర్షించనీకి? సార్ పెట్టుబడులను ఆకర్షించనీకి నా పైసలు బొక్క పడుతుంది ఇక్కడ ప్రజా ఖజానాకు. మీరు తెచ్చింది పీకుడు ఏం లేదు. 7 లక్షల కోట్లు ఎక్కడెక్కడో ఆడనే ఉన్నది. ఈరోజు అందరూ అండర్స్టోన్ ఉన్నది. నిరుద్యోగులకు నువ్వు ఇస్తాను 4,000 రూపాయల పైసలు నిరుద్యోగ భృతి వాళ్ళకి ఇస్తలేవు, ఖాళీలు నింపుతలేవు, ఉద్యోగం చేయించుకున్న వాళ్ళ పిఆర్సీ ఇస్తలేదు, 6 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు రిటైర్మెంట్ పైసలు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు అవి ఎత్తుకపోయి డావోస్కి ఎత్తుకపోయి ఆడ దాచిపెట్టుకుంటుండ్రు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు కూడా రోడ్డు ఎక్కినాయి. ఇవి ఏంది సార్, ఇది కామెడీ లెక్క కనబడుతుంది, మజాక్ అవుతుందా ఏంది ఇది?
బఫూన్స్ బ్యాచ్, ఆ, బఫూన్స్, ఆ, పొలిటికల్ బఫూన్స్, ఉమ్, సర్కస్ బఫూన్స్. ఆ, వీళ్ళు పొలిటికల్ బఫూన్స్ ఎప్పుడో మారిపోయిన వ్యవస్థలో ఉన్నాము. ఉమ్, అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మీరు చెప్పి 7 లక్షల కోట్లైనా 70 లక్షల కోట్లైనా ఇమ్మీడియట్ గా రాష్ట్రానికి ఒరిగేది ఏమి ఉండదు. ఉమ్. అవి ఫ్యూచర్ లో పెట్టుబడులు పెట్టి వాటి మీద కొంత ఉద్యోగాలు ఇచ్చి గవర్నమెంట్ పన్నుల రూపంలో చెల్లిస్తే తప్ప డైరెక్ట్ గా 1,00,000 కోట్లు గవర్నమెంట్ కి ఇవ్వవు. సార్ ఇప్పుడు 2 లక్షలు. ఇంకోటి కూడా పెడుతున్నా. 2023 కేటీఆర్ గారు ఆల్రెడీ 3.30 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆయన తెచ్చిండు. అవి ఎక్కడ పోయినాయి? ఇప్పుడు చెప్పాలి కదా సార్, పెట్టుబడులు అంటే మనకి ఇస్తార తర్వాత ఈ పెట్టుబడులు వచ్చినాయి కదా. కేటీఆర్ తెచ్చిన 3,30,30 కోట్లు ఎక్కడ పోయినాయి 2023? ఇప్పుడు ఈ సంవత్సరం 1 year లో పట్టినాయి. 1 year లో 3,60,60 కోట్లు అవి ఎక్కడ పోయినాయి? ఇవి మొత్తం చూస్తే జనానికి నెత్తి మీద నిండా టోపీ పెడుతున్నట్టున్నది. కానీ టోపీ కాదు, డూబేస్. ఇప్పుడు మీకు ఈ 1,00,000 కోట్లు వచ్చి గవర్నమెంట్ డైరెక్ట్ ఇచ్చేది బడ్జెట్ లో. ఇప్పుడు బడ్జెట్ రెవెన్యూ కింద చూపెట్టలేము. ఇవి గవర్నమెంట్ రెవెన్యూ చూపెట్టే కాదు, ఇవన్నీ కూడా పెట్టుబడులు వచ్చి తర్వాత ఫ్యూచర్ లో జనరేట్ చేస్తాయి అనే దానికి ఒక ఫోకస్. మరి వీటి డిపిఆర్ ఉండాలి కదా సార్, పెట్టుబడులు వచ్చిన డిపిఆర్ ఉండదు. ప్రైవేట్ వాడు ఇన్వెస్ట్మెంట్ చేయను డిపిఆర్ ఎందుకు ఇస్తాడు? మరి అదే అంటున్నా. ఎంఓఏ అనేది వాల్యూ కనీసం అగ్రిమెంట్ కొన్న వాల్యూ కూడా ఉండదు లీగల్ గా. ఎంఓఏ అనేది ఏంటంటే ఒక అవగాహన అంతే. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనుకోండి, కొంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి దానికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ చేయొచ్చు మనం. ఇది అగ్రిమెంటే కాదు, ఎంఓయూ ఏం వర్త్ ఉంటది? 4 గిక్కొని కూడా పనికిరాదు. పనికిరాదు. దీనికి ఉన్న డబ్బులు నెట్ ఇప్పుడు రెవెన్యూ లోటు, అసలు రెవెన్యూ సరిపోక అప్పులు చేసుకునేటప్పుడు ప్రతి సంవత్సరం 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టుకుని వీళ్ళు వెళ్ళి జాయ్ ట్రిప్లు వేయటం. వీళ్ళకేమో మొండి చేసి చూపెట్టి పట్టించుకున్న ముందు ఏంటంటే అసలు ప్రతిస్పందన లేదు. ప్రతిస్పందన లేని ప్రభుత్వాలు ఎక్కడైనా ఉంటాయా డెమోక్రసీలో? ఇప్పుడు అక్కడెక్కడో మన దేశాల్లో ఉంటాయి అంటారు, లేకపోతే రాజుల పరిపాలన ఉంటాయి ప్రతిస్పందించని. కానీ ఇంత డెమోక్రసీలో మరి ఇంత అపోజిషన్ ఉండి అపోజిషన్ ఏమో కేసులకి చెప్తాను ఎందుకు మాట్లాడదు? ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ చేశారు కాబట్టి సార్. అదే ఇప్పుడు అవసరం లేదు సార్, నేను మాట్లాడతాను మీకు మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ చేద్దాము. దీంట్లో ఇప్పుడు మీరు డైవర్షన్ అప్పుడు ఇందులో ఈ గవర్నమెంట్ ని ఎందుకు ఎవడు పట్టించుకుని పరిస్థితి తీసుకురావాలి? వీళ్ళు ఓన్లీ సార్ ఎంత సిండికేట్ సార్, ఫోన్ ట్యాపింగ్ లో ఎవరి జైలుకి పోరు. ఇప్పుడు ఈ కార్ రేస్ అయిపోయింది కదా. సిండికేట్ కాదు ఇది సార్, కంప్లీట్ కొల్యూటెడ్ గవర్నమెంట్. అవును సార్, ఈ కార్ రేస్ అయిపోయినట్టే కదా గ్రీన్కోతో ములాఖాత్ అంటే. అయిపోయింది. ఇప్పుడు కాళేశ్వరంలో ఎవరన్నా మినిస్టర్ జైలుకు పోయిండ్రా? లేకుంటే గొర్రెల స్కామ్ లో ఎవరన్నా జైలుకు పోయిండ్రా? ఫోన్ ట్యాపింగ్ కూడా ఎవడు పోడు సార్. అంత తమాషా, అంత డ్రామా. చెప్తున్నాడు కదా, పోలీసులు పంపించామని చెప్తున్నాను నేను. ఎవడో పోలీసులు పోతారు, ఎవడో పోతారు. ఇప్పుడు వీళ్ళు వచ్చా వీళ్ళు మళ్ళీ అంతే పోలీసులే పంపుతారు జైలుకు. ఈ అన్నిట్ల ప్రభుత్వ ఉద్యోగులే కదా సార్ జైలుకు పోయింది. అదే డ్యూటీ ఆఫీసర్లు పంపుతారు, దాంతో ఒరిగేది లేదు. ఇప్పుడు మనకి నేను ఒకటి చెప్తా, ఇటు కేసు చేయాలంటే చెప్తాలేండి సరే మీకు. ఇప్పుడు డైవర్షన్ వద్దు కదా, ఇది ఒక డూబియస్. నేను ఒకటే మాట చెప్తా, ఇది డూబియస్. ఒక సమ్ డీల్. దావోస్ అనేది ఒక డూబియస్ సెంటర్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే అప్పుడు గతంలో గ్యాట్ ఒప్పందం ఉందో, గ్యాట్ ఒప్పందం తర్వాత పివి నరసింహారాయంలో నూతన ఆర్థిక సంస్కరణలకి సంతకాలు జరిగింది దావోస్ లో. డంబర్టన్ ఓక్స్ అని ఉంటాయి, అక్కడ జరిగినప్పుడు అసలు WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు గ్యాట్ స్థానంలో ఇప్పుడు 33-32 సంవత్సరాల కిందట అక్కడ జరిగేవన్నీ డూబియస్. అక్కడ జరిగిన ఒప్పందాలు ఏమన్నా 33 ఏళ్ళ నుంచి చూపిండి. అక్కడ జరిగిందేమో డబుల్ పవర్ ప్లాంట్ వచ్చిందా? చంద్రబాబు నాయుడు 15 సార్లు పోయిందంట సార్ దావోస్ కు. 15 సార్లు పోయిందంట చంద్రబాబు నాయుడు. అదే చెప్తున్నా కదా నీ గత నూతన ఆర్థిక అంటే సార్ దావోస్ స్పెషాలిటీ ఏంటి సార్? అక్కడ బ్యాంకులు ఉన్నాయా సార్ దాచుకొని పైసలు? స్విట్జర్లాండ్. మరి అదే కదా స్విట్జర్లాండ్ లో ఉంటది అది. మరి పైసలు దాచుకోనికే పోతున్నారు, వాళ్ళ పెట్టుబడులు ఎక్కడ ఉంటాయి? అదే ఇప్పుడు అక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే ఏమంటారు వాటిని, నార్మండీ దేశాలు, నార్త్ అట్లాంటిక్ దేశాలు అయ్యి అక్కడ, అంటే నార్థన్ యూరోప్ దేశాలు అయ్యి. అక్కడ ప్లీజింగ్ వెదర్ ఉంటది. అయితే వీళ్ళు చలికి తట్టుకోలేక స్వెటర్లు వేసుకున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అసలు ఏమీ లేదు అక్కడ, నథింగ్ అసలు. దానికంటే మన హైదరాబాద్ బెటర్. ఇక్కడ హైదరాబాద్ బెటర్. అప్పుడు ఎవడైనా బిజినెస్ గూగుల్ వాడు కానివ్వండి, అమెజాన్ వాడు కానీ అందరికి ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి అవసరం అంటే ఇక్కడ పెట్టుబడి వీళ్ళు వెళ్ళి ఎవడో వాళ్ళ ఏజెంట్లతోటి కరశాలనం చేసి దూరంగా ఉండి ఒక చెత్త కాగితాలు సంతకాలు, అదేమి అచీవ్మెంట్ అసలు? ఆ అచీవ్మెంట్ కి ఇంతమంది వెళ్ళాలా? కుటుంబ సమేతంగా ప్రమోషన్స్, ఫ్యామిలీ ప్రమోషన్స్, బొనాంజా ఫర్ కిన్స్ అని, స్టేమ్లెస్ ఫెలోస్, సమ్ డీల్స్, కాస్ట్ ఆఫ్ స్టేట్ ఎక్సెక్టర్. ఇప్పుడు వీళ్ళకి ఎగ్గొట్టి మీరు
వెళ్ళండి డబ్బులు ఉంటే. ఇక్కడ ముందు రిటైర్డ్ ఉద్యోగస్తులు సత్తన్నారు బాబు అని గొడవలు రోడ్లు ఎక్కుతుంటే పట్టించుకోండి ఎవడో. కనీసం ఒక నెల, కనీసం 10 మందికి నెలకు రిలీజ్ చేయండి వాలంటరీగా. సార్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇంట్రెస్ట్ గానే ఉంది, ఎవరు సంతోషంగా లేడు ఇవాళ. సరే ఉండొచ్చు, కానీ ఇప్పుడు రోడ్ల మీద ఎక్కగలిగి మాట్లాడగలిగిన వాళ్ళు ఒక 1000 మంది రోడ్డు మీదకి వచ్చారని ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. ఒక్కడ బాధ 1000 మంది వచ్చినప్పుడు పట్టించుకోవాలి. అసెంబ్లీ ముట్టడేశారు, రోజు గవర్నర్ రాజ్భవన్ కి వెళ్తున్నారు, లేదా ఏజీ ఆఫీస్ ముందు ఉంటున్నారు. ఏదో మీడియా హాట్ టాపిక్ ఉన్నప్పుడు హాట్ టాపిక్ ని ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారంటే పట్టించుకునే తీరిక లేదా, లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు మైనారిటీ అనేది ఒక లెక్కలేని నెగ్లిజెన్స్, అంతే, డెర్లిక్షన్ ఆఫ్ దేర్ డ్యూటీ. ఇది దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న రాజీవ్ శుక్లా అని ఈ రోజు ఎవరు మాట్లాడాడు చూసారా, రాజ్యసభ మెంబర్. ఈ దేశ ప్రభుత్వం పోయి దావోస్ లో ఒప్పందం చేసుకోవడం ఎందుకు? డిస్టెన్స్ మ్యారేజ్ లాగా ఇవాళ ఊర్లో పెళ్లి చేసుకోండి పోయి ఎక్కడో పెళ్లి చేసుకుంటున్నారు. వీళ్ళు ఆ పెట్టుబడికి తిరగాల్సింది కూడా వరల్డ్ అయిపోయింది. స్పేస్ లో తీసుకోవాలి వీళ్ళు, అంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్ లేకపోతే ఎవడో ఉన్నాయి కదా ఎల్లన్ మస్క్ తోటి డీల్ అయ్యి అంతరిక్షంలోకి వెళ్ళి పెట్టుబడి తేవాలా అలయన్స్ దగ్గర నుంచి. అలయన్స్ అని ఉంటాయి అంటారు గ్రహాంతర వాసులు, వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడి అయిపోయింది. భూగోళం అంతా చుట్టేశారు. జపాన్ అయింది, కొరియా అయింది, రష్యా అయింది, చైనా అయింది, అన్ని అయిపోయినాయి. మిగిలింది ఏంటంటే అంతరిక్షం మిగిలిన అక్కడ నుంచి వాళ్ళ పెట్టుబడులు సార్ నెక్స్ట్ సార్ ప్రపంచ దేశాలు అన్ని దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. అవును, ఎవరు పెడతారు సార్ పెట్టుబడి? పెట్టాను, దానికి మార్గాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో పెట్టుబడి గవర్నమెంట్ తెచ్చిందా? అంతే, వాళ్ళే వచ్చిపోయింది. టీపీఐసి ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తుంది, అక్కడ కొత్త బాలానగర్ లో ఇండస్ట్రీ ప్రభుత్వం తెచ్చిందా? వాళ్ళే వచ్చి పెట్టుకున్నారు. అవసరం కొద్ది ఇప్పుడు నేను ఏదో ఖాళీ ఏదో బిజినెస్ ఎత్తుకుతా, దొరికినప్పుడు నేను ఎక్కడ పెట్టుబడి పెడతా, అంతేగాని నువ్వు నా బలవంతం పెడితే నేను ఎదురు కాదు కదా. అంతే కదా. ఇప్పుడు ఎవడైనా ఏ ఇండస్ట్రీ ఇస్తే వాళ్ళ క్లవర్ ఉంటాడు. క్లవర్ ఉన్నప్పుడు వాడు అవసరానికి కొద్ది నువ్వు వెళ్ళి రాజకీయ నాయకుడు అనేది వాడి మీద స్టూపిడ్ ఒక బఫ్ ఉన్నాడు. పొలిటీషియన్ అనేది కార్పొరేట్ కింద బఫూన్ ఇయ్యాలి. ఈ బఫూన్ చెప్తే ఎవడు నమ్ముతాడు? సరే సార్, మొత్తానికైతే బిస్కెట్ మొత్తానికి ఓవరాల్ గా బిస్కెట్ బక్వాసు వీళ్ళు ఏమన్నా ఏమన్నా వీళ్ళు పట్టించుకునే మనుషులు కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ ఏది పెట్టినా కానీ ప్రతిదీ ఇన్వెస్ట్మెంట్ దేనికే. ఈరోజు ఏది చేసినా కానీ ఈ కార్ రేస్కి వెళ్ళి మొదలుపెట్టి, ఈరోజు బ్యూటీ కాంటెస్ట్కి వెళ్ళి మొదలుపెట్టి, ఈరోజు గ్లోబల్ సమ్మిట్లకి వెళ్ళి మొదలుపెట్టి, ఇక్కడికి వెళ్ళి పెట్టుబడులు వచ్చినాయి ఈ 3 కార్యక్రమాలతోని. మళ్ళీ ఇండ్ల స్కామ్లు అయినాయి అంటారు, మళ్ళీ వాళ్ళను ఏసీబీలో కేసులు ఫైల్ చేస్తారు, మళ్ళీ ఇంత గ్రింకో కూడా ముద్దాయి లెక్క ఉంటుంది కేటీఆర్తో సహా. ఈరోజు వాళ్ళతో దావోస్కి తీసుకుపోయి వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటారు. మళ్ళీ దానికి ఆంధ్ర ఎవడైతే ఇప్పుడు 4th సిటీ కాంట్రాక్టర్గా రుత్విక్ కాంట్రాక్టర్ నడిపిస్తుండో మిస్టర్ సీఎం రమేష్ మధ్యలో ఆ మీటింగ్లో కూర్చుంటారు. ఇది మొత్తం దందాలు చేస్తుండ్రు వీళ్ళ దానికి. ఇదొక ప్రత్యేకమైన ఉదాహరణ. ఇంతకు నుంచి ఏం లేదు. ఇక తెలంగాణ మొత్తం ఇంట్రెస్ట్గా ఉంటుంది, జనమంతా ఇంట్రెస్ట్గా ఉంటారు. ఇక్కడ జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు, ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితులలో ఉంటారు. ఇక్కడ తెలంగాణ మొత్తం దివాలు తీపిస్తారు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు మొత్తం దివాలు తీపించుకుంటే ఈరోజు వాళ్ళ దగ్గరకు వచ్చే వరకు ఈరోజు మేము పెట్టుబడులు తెస్తున్నాం అని అంటారు. ఈరోజు నేను అదే అంటున్నా, 2023కి వెళ్ళి నిన్న రేవంత్ రెడ్డి వరకు మొత్తం దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు పట్టుబడులు తెచ్చినానని ఉంటున్నారు. నా దగ్గర ఉన్న రికార్డ్స్ నేను మీకు స్క్రీన్ మీద పెడుతున్నా. మరి ఇన్ని పైసలు వచ్చినప్పుడు మరి ఎక్కడున్నాయి కంపెనీలు? ఎవరు పెట్టిన మీరు తీసుకొచ్చినా ఏముంది? ఇందాక అశోక్ గారు చెప్పినట్టుగా పెట్టేటోళ్ళు ఉంటే వాళ్ళంతా వాళ్ళే వచ్చి వాళ్ళే పెడతారు, వాళ్ళే కంపెనీని నడిపించుకుని వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ పోతారు. దానికి మీరు వచ్చి దీనికి మేము ఏదో చేయబోతున్నామనే డబ్బా కొట్టుకున్నాడు తప్ప దీంట్లో ఏం లేదు. మొత్తానికి ఈరోజు ఇదొక పెద్ద బిస్కెట్ దావోస్ అనేది. ఈరోజు తెలంగాణ ప్రజలను ముంచడానికి, తెలంగాణ ఖజానా కరిగియనికి, తెలంగాణ పైసలు ఎత్తుకపోయి వాళ్ళు అక్కడ దాచిపెట్టుకోనికి వివిధ కాంట్రాక్టుల పేరుతోని మన డబ్బును వాటికి దాన్ని మళ్లించి ఆ డబ్బును మొత్తం వాళ్ళు ఎత్తుకపోయి బ్లాక్ మనీగా మార్చుకొని అక్కడ దాచుకొని పోతుంది. కానీ ఈ 35 సంవత్సరాలలో ఇయాల్టి వరకు ఏ ఒక్క ఒప్పందం కూడా ఇయాల్టి వరకు అక్కడ కార్యరూపం దాల్చింది లేదు. అక్కడ స్విట్జర్లాండ్ బ్యాంక్ ఉంటుంది, అందరూ స్విస్ బ్యాంక్ ఉంటుంది కదా, ఆ స్విస్ బ్యాంక్ కోసమే అక్కడ అందరు పోయినరు. ఇక్కడ వాళ్ళని తీసుకుపోయి అక్కడ మీటింగ్లు గడుపుకొని అక్కడ వచ్చే పైసలతో నాణ్య బ్యాంకులలో వేసుకొని వస్తారు అనేటట్టుగానే ఉంది. లేకుంటే గ్రింకోవన్కి అక్కడేం పని, మెగావన్కి అక్కడేం పని, ఇక్కడ ఉన్న కంపెనీలను తీసుకుపోయి అక్కడెందుకు మీటింగ్ పెట్టాలి? స్విస్ బ్యాంక్ దగ్గర ఉన్నప్పుడు ఈ దుకాణం అంతా ఎందుకు నడపాలని అంటే ఇక్కడ ఆడ డీల్స్ నడుస్తాయి,
ఆడనే డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు అక్కడనే స్విస్ బ్యాంకులలో వేస్తారు. రానుపోను ఖర్చుల పైసలన్నీ ఈరోజు తెలంగాణ ప్రజలై. ఈరోజు ఏ ఛానల్లో కూడా దీనిపైన డిబేట్ లేదు, దీనిపైన ఎక్కడ కూడా చర్చ లేదు. ఈరోజు అక్కడ ఏది చలి పెడుతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు స్వెటర్ కూడా వేసుకోలేదు, ఖద్దరు బట్టలు వేసుకునే ఉన్నాడు అని అక్కడ ఆయన. ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ మంత్రముగ్ధులైపోయి ఆ మాటలు 2 చెవులు కాదు 4 చెవులు పెట్టి వింటుండ్రంట. కాబట్టి ఇక్కడ దగ్గర అయిపోయి చెప్తానని ఇక అక్కడ దావోస్ మీటింగ్ పర్యటన అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ ఒక 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు వస్తున్నాయి అంటారు. ఎయిర్పోర్ట్కు వాళ్ళ అనుచరులు మొత్తము హైదరాబాద్ అంతా ఫ్లెక్సీలు కడతారు. 50,000 మందికి నౌకర్లు వచ్చేసినాయి అంటారు. అక్కడికి రిసీవ్ చేసుకుంటారు. పేపర్ల పెద్ద పెద్ద మళ్ళీ ప్రజా ఖజానత్తేలే పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటారు. ఓవరాల్గా తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని ప్రయత్నం చేస్తే నడుస్తూనే ఉంటుంది. ఈ ఒక దిక్కు నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగుల వేట నడుస్తూనే ఉంటుంది. వాళ్ళ నౌకర్ల కోసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు కొట్లాడుతూనే ఉంటారు. ఆర్టీసీ కార్మికులు వాళ్ళ బకాయిల కోసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ పని వేళలు తగ్గించాలని వాళ్ళు కొట్లాడ నడుస్తుంది. ఇంకో దిక్కు టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉంటారు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు. ఇక ఈరోజు ప్రభుత్వం ఆల్రెడీ ఉద్యోగం చేసుకునేటోళ్ళు వాళ్ళు పిఆర్సీలు డిఏలు మీ తరపున మేము కొట్లాడుతున్నామని యూనియన్లు వాళ్ళ తరపున నిలబడ్డట్టు చేసి క్యాలెండరు డైరీలు ఓపెన్ చేసుకుంటూ వాళ్ళు తిరుగుతారు. మొత్తానికి ఈరోజు ప్రజలకు ఎక్కడ కూడా సంక్షేమం కనబడతలేదు, ప్రజల హక్కులు ఎక్కడ కనబడతలేదు, ప్రజల తరపున నిలబడేటోళ్ళు ఎవరు కనబడతలేరు. మొత్తం ఎక్కడ చూసినా దోపిడీ కనబడుతుంది, దొంగతనాలు కనబడుతున్నాయి. అభివృద్ధి పేరుతోని ఈరోజు దీన్ని ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నారో చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు వస్తున్న పెట్టుబడుల ముసుగులో జరుగుతున్నటువంటి లూటీ ఈరోజు ఆ లూటీ పైసలు తీసుకుపోయి దాచుకోనికే స్విట్జర్లాండ్. చలో దావోస్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.